మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు ఈరోజు మన ధ్యాన నిమిత్తము మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు నా ప్రసంగం అంశం ఏంటిదంటే, దేవుడు నీ నుండి ఏమి కోరుచున్నాడు? నాతో చెప్పండి. దేవుడు నీ నుండి ఏమి కోరుచున్నాడు? వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఈచ్ ఇండివిజువల్. ఇక్కడ కూర్చున్న మనందరం ఉన్నాం దేవుని సన్నిధిలో. ఎంతవరకు పాటలు పాడాం, ఎంతవరకు సాక్ష్యాలు విన్నాము, ఎంతవరకు దేవుని స్తుతించాము. చివరిగా మనము ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏమైనా ఉందంటే, దేవుడు నా నుండి ఏమి కోరుతున్నాడు? మీ పక్కన వారిని అడగండి, అమ్మా దేవుడు నీ నుండి ఏమి కోరుతున్నాడో నీకు తెలుసా అని అడగండి. దేవుడు నీ నుండి ఏమి కోరుతున్నాడు అనే ప్రశ్నని ఈరోజు మనము ఆలోచన చేద్దాం. దీనిని ఆలోచించే ముందు మరి కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే చాలా బాగా అర్థమవుతుంది. 6వ వచనం అంటాడు కదా, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాని దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిలో నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి ఆయన దర్శించుకుంటే సరిపోయిద్దా? వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకి ఇచ్చేస్తే ఆయనకి సంతోషం కలిగిద్దా? లేకపోతే నా అతిక్రమం పోవటం కొరకు నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇస్తే సరిపోద్దా? నా పాప పరిహారం కొరకు నా గర్భఫలాన్ని దేవునికి ఇస్తే సరిపోద్దా అని మనుషులు ప్రశ్నించుకుంటున్నారంట. దేవుడు అడుగుతున్నాడు, నేను మీ దగ్గర నుంచి కొన్ని విషయాలు నేను కోరుతున్నాను, నేను మీ దగ్గర నుంచి కొన్ని కావాలి అని ఆశిస్తున్నాను. దానికి మనుషుడు తన సొంత ప్రయత్నం చేసి జవాబిస్తున్నాడు. ఏమని జవాబిస్తున్నాడు? దేవుడికి దహన బలులు ఇస్తే సరిపోయిద్దేమో, లేకపోతే దేవుడికి ఏడాది దూడలు అర్పిస్తే సరిపోయిద్దేమో, లేకపోతే దేవుడికి వేల కొలది పొట్టేలు ఇస్తే సరిపోద్దేమో, లేకపోతే దేవునికి వేల కొలది నదులంత విస్తారమైన తైలమో దేవుడికి ఇస్తే సరిపోయిద్దేమో, లేక నా గర్భంలో పుట్టిన మొదటి జ్యేష్ఠ పుత్రుణ్ణి ఇస్తే సరిపోయిద్దేమో, లేక నా గర్భాన జన్మించిన ప్రతి బిడ్డని దేవుడికి ఇస్తే సరిపోయిద్దేమని ఒకరికొకరు ఆలోచించుకొని వారు ఆలోచిస్తుండగా దేవుడు వారితో ఒక ప్రవక్త ద్వారా దేవుడు వారికి జవాబు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక లేఖనాన్ని మనం చూసినట్లయితే మీకా గారు ఏ శతాబ్దంలో ఉన్నాడని చెప్పాను పోయిన వారము? మీకా గారు ఏ శతాబ్దంలో ఉన్నాడు? 8వ శతాబ్దంలో ఉన్నాడు. ఆయన ఉంటున్నప్పుడు రాజులు కొంతమంది ఉన్నారు. 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం కనబడింది. యోతాము, ఆహాజు, హిస్కియా. తర్వాత ముందు ముందు నేను చెప్తాను వారున్న టైంలో ఎలా జరిగిందో. ఆ టైంలో ఏమైందంటే, ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి వాళ్ళు కొన్ని బలులు అర్పిస్తున్నారు. ఇజ్రాయెల్ వారు దేవునికి కొంత దహన బలులు, లేకపోతే కొన్ని సమాధాన బలులు, కొన్ని నైవేద్య బలులు దేవునికి అర్పిస్తూ ఉంటున్నారు. వారు ఏమనుకుంటున్నారంటే, మేము దేవునికి ఇస్తున్నాము, దేవునికి చేస్తున్నాము, దేవునికి అర్పిస్తున్నాము, ఇదే చాలు కదా, ఇంతే కదా దేవుడు అడుగుచున్నాడు అని వారు అనుకుంటూ వారు సంతోషపడుతున్నారు, సర్దుకుపోతున్నారు. కానీ దేవుడు వారికి చెప్తున్న మాట ఏంటంటే, మీరు నాకు ఇస్తున్నారు అనుకుంటున్నారు, లేక మీరు నాకు ఇవి అర్పిస్తే చాలు అనుకుంటున్నారు, కానీ నేను వాటిని మీ దగ్గర నుంచి నేను కోరట్లేదని చెప్పాడు. నేను చెప్పిన మాట ఎంతమంది ఫాలో అవుతున్నారు? మీరు నాకు ఫలాన్ని ఇస్తే చాలు అని మీరు అనుకుంటున్నారంట. దేవుడికి ఫలాన్ని ఇచ్చేస్తే సరిపోయిద్ది అనుకుంటున్నారంట. దహన బలి ఇచ్చేస్తే సరిపోతుంది, లేకపోతే వేలాది నదులంత విస్తారమైన తైలం ఇస్తే సరిపోతుందని వాళ్ళ హృదయాలు అనుకుంటే, దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అలా ఇవ్వాలి, ఇస్తే సరిపోయిద్ది అనుకుంటున్నారు, కానీ నేను అది మీ యొద్ద నుండి నేను కోరట్లేదు. అందుకే హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం అంటాడు కదా, హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం అంటాడు, నాకు మీరు అర్పించే మీ బలులు నాకు అవసరం లేదు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం అంటాడు, నేను బలిని నేను కోరట్లేదు, కానీ కనికరాన్ని నేను కోరుచున్నాను. నేను దహన బలులు నేను కోరట్లేదు, నేను ఎటువంటి మీరు అర్పించే బలులు నాకు అవసరం లేదు అంటున్నాడు దేవుడు. అంత మాత్రమే కాకుండా కీర్తన 51వ కీర్తన 6వ వచనంలో కూడా స్పష్టంగా కనపడుతుంది. అక్కడ ఏమన్నాడంటే, నేను బలిని కోరను కానీ నేను కనికరాన్ని కోరుతున్నానని కీర్తన 51వ కీర్తన 6వ వచనం ఉంటుంది.
50వ కీర్తన 9వ వచనములో, 51వ కీర్తన 6వ వచనము, నీ 50వ కీర్తన అంతరంగములో 9వ వచనము. అక్కడ ఏమంటాడంటే, దేవుడు నీవు అర్పించే బలులు ఆయనకు అవసరం లేదు, నాకు నువ్వు అర్పించే మేకలు నాకు అవసరం లేదు, నీవు అర్పించే గొర్రెలు నాకు అవసరం లేదు, అవి ఏమీ నేను కోరట్లేదని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనంలో కూడా చెప్తాడు. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు ఏం సెలవిస్తారంటే, నాకు దహన బలులను, మన మనసు అంతా ఎలా ఉంటుంది అంటే ఒక మెకానికల్ గా ఉంటుంది. లేకపోతే మన మైండ్, లేకపోతే మన ఆలోచన ఎలా ఉంటుందంటే, ఏదో చెయ్యాలి కదా, లేకపోతే ఇవ్వాలి కదా, ఏదో బలు అర్పించాలి కదా, ఏదో ప్రార్థన చేయాలి కదా, ఏదో ఆరాధన కదా, ఏదో నిలబడాలి కదా, అంటే ఒక నార్మల్ లైఫ్. లేకపోతే మరొక మాటలో చెప్పాలంటే, మన ఆరాధన, మన జీవితం అంతా ఎలా కొనసాగుతుందంటే ఒక నామకార్థంగా కొనసాగుతున్నది. లేకపోతే మరొక మాటలో చెప్పాలంటే, మన లైఫ్ అంతా ఎలా వెళ్ళిపోతుందంటే ఒక సీరియస్నెస్ కలిగి లేదు, కానీ ఏదో చెయ్యాలి కదా అని ఒక ఆచారంలాగా వెళ్ళిపోతున్నారు. సేమ్ ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఒక ఆచారంగానే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఆచారంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆచార ప్రకారంగా దేవుని మందిరానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుడికి ఇవ్వాల్సింది ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఇది ఇస్తే దేవునికి సరిపోయిద్దని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, మీరు నాకు ఇచ్చేవి ఒక్కటి కూడా నాకు అవసరంలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన మాట అండి. మీ పక్కనింటి వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఏదైనా అవసరం ఉందనుకోండి, ధన సహాయం చేసాం అనుకో, లేకపోతే మాట సహాయం చేసాం అనుకో, వాళ్ళు వద్దంటారా? ఇంకా అడిగి తీసుకుంటారు. కానీ దేవుడు ఏమన్నాడు, నువ్వు ఇచ్చే నాకు అవసరం లేదు అంటున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 10వ వచనం అంటాడు కదా, 8వ వచనంలో, నాకు నీ దగ్గర నుంచి నేను ఏమి కోరుతున్నానంటే న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసుని దేవుని దగ్గర కలిగి ప్రవర్తించడమే, దీన్ని తప్ప ఇంక నేను ఏమీ అడగట్లేదండి. దేవుని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంత సమయం ఈరోజు ఈ చదువుకున్న లేఖనాల్ని మనము ధ్యానం చేసుకుందాం. 6వ వచనం అంటాడు, ఏమి తీసుకొని వచ్చి యెహోవాను దర్శింతును. అంటే అర్థమైందంటే, ఇక్కడ కొంచెం పాజిటివ్లో నేను చూపిస్తాను. ఇజ్రాయేల్ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, నేను దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నేను దేవుణ్ణి దర్శించుకోవాలని ఆలోచిస్తున్నారు. ఏమనుకుంటున్నారు? దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఎవరిని దర్శించుకోవాలనుకుంటున్నారు? దేవుణ్ణి దర్శించుకోవాలని ఆశతో వస్తున్నారు. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నాం మనము, దేవుని ఆరాధించడానికి వస్తున్నాం మనము. లేక లేక ఈరోజు అనవసరంగా ఈ ముఖం చూడటానికి కోసం వస్తాం అనుకోవాలా? లేక లేక నా పక్కనే వచ్చి కూర్చుని నా మొక్క నేను ఎలా చూడాలనుకుంటున్నామా? మనం అనుకోవాల్సిన ఏంటిదంటే, నేను దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయన ముఖ దర్శనం నేను చేసుకోవాలి. హల్లెలూయా. దేవుణ్ణి దర్శించుకునేంత దినాలు, దేవుని ద్వారా దర్శించబడినన్ని దినాలు, దేవుని యొక్క ప్రత్యక్షతని మనము చూడని దినాలు ఎలా అయిపోతాయి అంటే, మన జీవితం అంతా ఒక నార్మల్గా, ఒక నామినల్గా వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే దేవుని దర్శించుకోవాలి, దేవుని ద్వారా నేను స్వరం వినాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన ద్వారా తాకబడాలి, ఆయన ఆత్మతో నింపబడాలని ఎప్పుడైతే ఇటువంటి ఆశ కలిగి మన ఇంటికాడే సిద్ధపడి దేవుడి మందిరానికి వచ్చినప్పుడు దేవుడు దాన్ని నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది ఈరోజు ఉదయం ప్రార్థన చేసుకొని చర్చికి వచ్చారు? ఎంతమంది ఈరోజు ఉదయం దేవుని సన్నిధికి, అయ్యా నేను మందిరానికి వెళ్తాను, నాతో మాట్లాడు అని ప్రార్థన చేసుకొని వచ్చారు? ఎంతమంది దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు, అయ్యా నేను ఇదిగో నీ సన్నిధికి వస్తున్నాను, నన్ను దర్శించు, నాతో మాట్లాడు, నన్ను స్వస్థపరచు, నన్ను తాకు అని ఎంతమంది మనం ప్రార్థన చేసుకొని వచ్చామండి? వీరిలో నాకు నచ్చిన ఒక మంచి విషయం ఏంటంటే, వారు దేవుని మందిరానికి వస్తుంది దేని కొరకంటే దేవుణ్ణి దర్శించుకోవటం కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మాట చూపిస్తాను. అంటాడు కదా, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిన నమస్కారం చేతును. ఒకటేమో దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయనని దర్శించుకోవాలనుకున్నారు, రెండోది దేవుని సన్నిధిలోకి వచ్చి నమస్కారం చేయాలనుకున్నారంట. అంటే అర్థమైందంటే, వారు దేవుని మందిరానికి ఓరకనే మెదలకుండా కూర్చోడానికి రాలేదు. వారు దేవుని మందిరానికి ఏదో జస్ట్ వెళ్ళాలి కదా, చేయాలి కదా అని నార్మల్గా చేయట్లేదండి. వారు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు అనుకున్నారు కదా, నేను దేవాలయంలోకి వెళ్ళి సాష్టాంగపడి ఆయన నమస్కరించి నేను ప్రార్థన చేస్తానని వాళ్ళు అనుకున్నారు. హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు కూడా పాట పాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టాలి,
ఉండాలి. లేకపోతే దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు లేచి నిలబడి ఇదిగో కళ్ళు మూసుకొని ఆత్మతో నింపబడి నేను దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చాను, ఇది ఆరాధించే స్థలము కానీ నిద్రపోయే స్థలము కాదు, ఇది ఆరాధించే స్థలము కానీ వేరే వాళ్ళు కోపంగా చూసే స్థలము కాదు, ఇది ఆరాధించే స్థలము దేవుణ్ణి స్తుతించే స్థలము కాబట్టి నా నోటులో నుంచి వేరే మాటల్లాగా రాకుండా నిత్యము నేను దేవుణ్ణి స్తుతించాలని అట్టి తీర్మానం తీసుకొని వారి మందిరములకు అడుగు పెట్టారు. హల్లెలూయా. కాబట్టి మనము కూడా మన గృహం దగ్గర ఏం ప్రార్థన చేసుకోవాలి? ఏం ప్రార్థన చేసుకోవాలి? ఇంటికాడ యేసయ్యా ఈ ఆదివారం నేను మందిరానికి వెళ్తున్నా, నీవు నన్ను దర్శించు. యేసయ్యా ఈరోజు ఈ ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, ఇదిగో నేను అక్కడికి వెళ్తున్నప్పుడు నాలో అనాలోచన, నాలో నిద్రమత్తు ఇవి ఏమీ రాకుండా నిత్యము నేను నమస్కరిస్తూ నిత్యము నేను ఆరాధించాలండి. అట్టి రీతిగా మన మనస్సుని మన హృదయాన్ని సిద్ధపరచుకొని దేవుని మందిరానికి మనం రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 7వ వచనం అంటాడు కదా, వేల కొలది పొట్టేలను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయను. నాతో చెప్పడం ఈ మాట, నా జీవితం ద్వారా దేవునికి సంతోషము కలుగుతున్నదా? మరలా, నా జీవితం ద్వారా దేవునికి సంతోషము కలుగుతున్నదా? చాలాసార్లు కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? పేరెంట్స్, అయ్యా మా కొడుకు వల్ల మాకు సంతోషం కన్నా దుఃఖం ఎక్కువైందంటారు. చాలామంది అంటారు, వీడిని అనవసరంగా స్కూల్కి పంపిస్తున్నా, అనవసరంగా వీడిని కాలేజీ పంపిస్తున్నా, వీడి పోవటం ఒక భయం అయితే వచ్చేదాకా కూడా భయం, మధ్యలో ఎవరిని కొట్టి వస్తాడు, ఎవరిని తిట్టి వస్తాడు. అంటే తల్లిదండ్రులైన మనకి మన పిల్లలు చేస్తున్న పనుల ద్వారా కొన్నిసార్లు బాధ కలిగించవచ్చు, కొన్నిసార్లు వేదన తీసుకుని రావచ్చు. ఒక్కసారి ఆలోచించండి, నా పరలోకపు తండ్రికి నేను సంతోషాన్ని పుట్టిస్తున్నానా, నా పరలోకపు తండ్రికి నేను బాధ కలిగింపజేస్తున్నానా? హల్లెలూయా. వీరిలో ఒక మంచి లక్షణం, మరొక 3వ లక్షణం ఏంటంటే వారి మనసులో ఏముందంటే నేను దేవుని మందిరానికి వెళ్ళి ఇదిగో నాకు ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు నా జీవితం ద్వారా నేను దేవుణ్ణి సంతోష పెట్టాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుణ్ణి సంతోష పెట్టే వారిగా ఉంటామో, ఎప్పుడైతే దేవుని ఆనందపరిచే వారిగా ఉంటామో, ఎప్పుడైతే దేవుని ఆనందపరచడం కోసం ప్రయాసపడి మనుషుల ఆనందపరచడం కోసం ప్రయాసపడకపోతే దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు. అలా కాకుండా మనుషుల్ని సంతోష పెట్టాలని ప్రయత్నం చేసి దేవుణ్ణి దుఃఖపెట్టావంటే మనకు నష్టమే కానీ ప్రయోజనం ఏమీ ఉండదు. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఎవరిని సంతోషపరచాలి? దేవుడినా మనిషినా? మన ఇంటి ఓనర్నా? మన పని చేస్తున్న పని అధికారినా? లేకపోతే మనం ఎక్కడైనా ఉంటున్న అధికారులను కాదు, మనం ఎవరినైనా సంతోషపరచాలంటే మనం ఆరాధించే దేవుణ్ణి సంతోషపరచాలి. మన జీవితాంతము కూడా ఆయన నామాన్ని మహిమపరిచే వారికి ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు ఆయన అనుగ్రహించింది గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైన మనము కూడా ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు, దేవా నేను నా జీవితం ద్వారా నీకెల్లప్పుడూ సంతోషం కలగాలి. యేసయ్యా నేను నీ మందిరానికి వస్తున్నప్పుడు నిన్ను దర్శించుకోవాలి. యేసయ్యా నీ మందిరానికి వచ్చినప్పుడు ఇదిగో నేను నమస్కారం చేస్తూ నేను ఆరాధన చేయాలని అట్టి తీర్మానం మనం తీసుకోవాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం చదువుకొని మన లేఖనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి ఉండటయు, నీ దేవుని దగ్గర ప్రవర్తించుటయు చాలు. మొదటి మాట, దేవుడు మన దగ్గర నుంచి కోరేది మొదటి మాట, న్యాయముగా నడుచుకున్నట. మీ పక్కన వారికి చెప్పండి, దేవుడు నీ యొద్ద నుండి న్యాయముగా నడవాలని కోరుచున్నాడు. చెప్పారా మీ పక్కన వాళ్ళకి? దేవుడు నీ యొద్ద నుండి న్యాయముగా ప్రవర్తించాలని ఆయన కోరుతున్నాడు. ఈ మాటను మనం ఆలోచించినట్లయితే, న్యాయము అనే మాట ఆలోచించినట్లయితే 7వ అధ్యాయం 2వ వచనము, 7వ అధ్యాయం 3వ వచనము చదివినట్లయితే చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ రోజుల్లో న్యాయం చేసేవారు లేరంట. భక్తుడు దేశంలో ఒక్కడు కూడా లేడు. జనులలో యథార్థపరుడును ఒక్కడు కూడా లేడు. అందరూ ప్రాణహాని చేయుటకే పొంచి ఉన్నారు. ప్రతి మనుషుడు కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు వగును, 2 చేతులతో కీడు చేయడానికి పూనుకున్నారు. అంటే అర్థమైందంటే ఈ రోజు ప్రపంచమంతా ఎలా ఉన్నది, ఈరోజు దేశమంతా ఎలా ఉన్నదంటే న్యాయముగా నడవటానికి ఎవరో ప్రయత్నం చేయట్లేదు.
ఆ ప్రతి వారు అన్యాయంగా నడుస్తూ, ప్రతి వారు యథార్థము లేని వారి ఉంటూ, ఇదిగో ప్రతి వారికి ప్రాణహాని కలుగు చేయడానికి, తమ రెండు చేతులతో కీడు చేయటానికి, తమ సహోదరుని చంపటానికి ఎంతగానో ఆలోచన చేస్తూ అన్యాయంగా జీవిస్తుంటే దేవుడు చెప్తున్నాడు కదా, మీ ఇండ్లలో, ఇదిగో మీ జీవితాలలో అన్యాయాన్ని తొలగించి న్యాయముగా నడవమని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 6:10 అంటాడు, 6:10 ఏమన్నాడంటే, అన్యాయము చేయవారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నాయి కదా, తప్పు త్రాసు తప్పు రాళ్ళ గల సంచి ఉంచుకొని నేను పవిత్రుని ఎలా అవుతా. అంటే ఆ దేశం అంతా, వారి ఇల్లులంతా, వారి వ్యాపారం అంతా, వారి ఆలోచన అంతా ఎలా ఉన్నదంటే అన్యాయము, అన్యాయము, అన్యాయము. రీసెంట్గా ఒక వ్యక్తితో నేను మాట్లాడాను. తను నాకేం చెప్పాడు తెలుసా? పాస్టర్ గారండి, ఈరోజు బిజినెస్ చేయాలంటే ఎవరు కూడా న్యాయంగా బిజినెస్ చేయట్లా. ఈరోజు ఎవరైనా ఒక పనిని స్టార్ట్ చేయాలన్నా, ఎవరైనా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలన్నా, ఎవరైనా అత్యధికంగా ధనవంతులుగా అవ్వాలంటే ఎవరు కూడా న్యాయంగా నడుచుకోవట్లా. అన్యాయమైన మార్గాన్ని ఎంచుకొని ఎంతో మంది ధనికులు అయిపోతున్నారు. అన్యాయమైన మార్గం ఎంచుకొని పక్కన వారిని నాశనం చేస్తూ వారు ఎంతగానో పైకి వెళ్తున్న స్థితిలో ఈ ప్రపంచంలో మనం ఉంటున్నాము. దేవుడు చెప్తున్నాడు కదా, నేను మీ నుంచి ఏమి కోరుతున్నానంటే న్యాయముగా నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే కీర్తనలు అంటాడు కదా, కీర్తన 50వ కీర్తన 6వ వచనం అంటాడు, ఆయన న్యాయవంతుడైన దేవుడై ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు కాబట్టి మనము కూడా న్యాయముగా నడవాలి. మనం ఆరాధించే దేవుడు న్యాయముగా ప్రవర్తించేవాడు, ఆయన న్యాయముగా మాట్లాడేవాడు, అన్యాయముగా చేయనివాడు కాబట్టి ఆయన బిడ్డలైన మనము, ఆయనని ఆరాధిస్తున్న మనము కూడా, మనలో కూడా ఒక న్యాయమే కనబడాలి కానీ అన్యాయం అనేది కనబడకూడదు. రోమీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనము, రోమీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం అంటాడు కదా, ఒక రోజు మనము ఆ న్యాయ పీఠం ఎదుట నిలబడాలి. ఒక రోజు దేవుని సింహాసనం ఎదుట నిలబడాలి. ఒక రోజు దేవుని తీర్పు ఎదుట నిలబడాలి. ఆయన తీర్పు తీరుస్తున్నప్పుడు మనలో న్యాయం ఉన్నదా, మనలో అన్యాయం ఉన్నదా, మనలో క్రమం ఉన్నదా, మనలో అక్రమం ఉన్నదా, ప్రతిదీ దేవుని ఎదుట ఒక రోజు దేవుడు మనల్ని తీర్పు తీర్చే దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సిన మొదటి ప్రార్థన, దేవుడు మనల్ని అడుగుతున్న మొదటి విషయం ఏంటంటే, మనము ఎవరికైనా సరే అన్యాయం చేస్తే ఈరోజే దేవుని సందులో క్షమాపణ కోరాలి. ఈరోజు ప్రభు వలలో చేయబోతుండగా, సంస్కారార్థనలో మనం పాల్గొనబోతుండగా చేయవలసిన ప్రార్థన ఏంటంటే, నాకు తెలిసి తెలియక నా ఆలోచన ద్వారా, నా మాటల ద్వారా, నా తలంపుల ద్వారా, నా ఉద్దేశాల ద్వారా నేను ఎవరికైనా అన్యాయం చేశానా, ఎవరి దగ్గరైనా సరే అన్యాయంగా వారిని ఒక మాట అన్నానా, అన్యాయంగా ఎవరినైనా కొట్టానా. మరొక మాట చెప్తాను, ఈ మాట చెప్తున్నందుకు క్షమించండి. ఒక్కోసారి పిల్లలను కూడా అన్యాయంగా తల్లిదండ్రులు కొడుతూ ఉంటారు. నేను చెప్పిన మాట ఎంతమందికి అబ్జర్వ్ చేశారు? ఎప్పుడు కూడా ఏ కారణం లేకుండా పిల్లల్ని మనం కొట్టకూడదు. అంటే మనం అనుకోవచ్చు, మా అమ్మాయే కదా, మా కొడుకే కదా, వాళ్ళ అమ్మాయి తిరగబడరు కదా. అంటే ఒక న్యాయం కలిగి నువ్వు ప్రవర్తించాలి, ఒక న్యాయం కలిగి ఒక మాట మాట్లాడాలి, ఒక న్యాయం కలిగి అలా తప్పుడు మాటలు మనం మాట్లాడకుండా, మన నోరు పట్టనంత మాటలను మాట్లాడకుండా, అయ్యా నా జీవితం అంతా కూడా నా హృదయాన్ని, నా నోటిని నేను భద్రం చేసుకొని ఒక న్యాయముగా ప్రవర్తిస్తానని ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఆయనకి మనం ఇచ్చేయి, ఆయన ఏమి వద్దంటున్నాడు, ఆయన మన దగ్గర నుంచి కోరేది ఏదైనా ఉందంటే మనం ఒక న్యాయముగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అందరూ చెప్పాలి, ఫలానా వ్యక్తి, ఫలానా ఆమె చాలా న్యాయవంతురాలని వాళ్ళు అటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రీసెంట్గా నేను ఒక చిన్న వీడియో చూశానండి. ఆ వీడియోలో ఏమైందంటే యూఎస్లో జరిగింది. ఒక అతను షాప్కి వెళ్ళాడు. ఆ క్యాషియర్ నిద్రపోతుంది, ఆమె టేబుల్ మీద అలా నిద్రపోతుంది. ఒక అతను కొనుక్కోవడానికి వచ్చి ఒక ఒక స్మాల్ డ్రింక్ కొనుక్కొని, అక్కడ సీసీ కెమెరా ఉంటే ఆ సీసీ కెమెరా కల్లా ఏం చేశారంటే పలానా కొనుక్కున్నట్టుగా సీసీ కెమెరాకి అలా చూపించాడు. వెంటనే తన ఫోన్లో ఇలా చూపించి పలానా అమౌంట్ కొడతానని చెప్పి దాన్ని స్కాన్ చేసి మనీ పే చేసేసి వెళ్ళిపోయాడు. ఆ స్టేజ్లో నుండి మనం ఏం చేస్తాం? న్యాయముగా నడుచుకుంటున్నాడా, అన్యాయంగా నడుచుకుంటున్నాడా మనం అనుకుంటాం, ఎవరో చూడట్లా. కానీ
నువ్వు చేసేది అది అన్యాయమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన పక్కన వాడిని కూడా న్యాయముగా వారితో మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా వాళ్ళని ట్రీట్ చేయాలి. ఎప్పుడైతే దేవుడు మన దగ్గర నుంచి కోరుతుంది ఏంటంటే మన మాట కానీ మన నడవడిక కానీ ప్రతిదీ కూడా ఒక న్యాయముగా చేస్తున్నప్పుడు దేవుడు దాని నుంచి మనల్ని కోరుతున్నాడు. సమయం లేదు కాబట్టి ఎక్కువ చెప్పట్లా. రెండో మాట చదువుకుందాం. రెండో మాట ఏమన్నాడు అంటాడు కనికరమును ప్రేమించుటయే. మొదటి మాట, ఆయన మన యొద్ద నుండి కోరేది మొదటి మాట ఏంటంటే ఆయన న్యాయముగా నడవాలని కోరుతున్నాడు. రెండోది, ఆయన మన యొద్ద నుంచి కనికరాన్ని ప్రేమించాలంటున్నాడు. అందరూ మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నీ యొద్ద నుండి కనికరాన్ని ప్రేమించాలని కోరుతున్నాడు అని చెప్పండి. దేవుడు నీ యొద్ద నుంచి కనికరాన్ని ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడు. మీరు అనగొచ్చు ఎందుకు అని. మీకా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మీకా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే వారంట మేలు అసహ్యించుకొని కీడు చేయడానికి ఇష్టపడుతున్నారు. అంటే అర్థమైంది, వాళ్ళు కనికరాన్ని ప్రేమించట్లా, వాళ్ళు మేలును ప్రేమించట్లా, వారు అన్యాయాన్ని ప్రేమిస్తున్నారు, వాళ్ళు కీడుని ఇష్టపడుతున్నారు. వాళ్ళ హృదయంలో మేలు చేయకుండా ఎంతగానో ద్వేషంతో నింపబడి దానిని మాత్రమే వారు ప్రేమిస్తున్నారు. దేవుని వాక్యం చాలా బాగా స్పష్టంగా ఏమి సెలవిస్తుందంటే మనమంట కనికరాన్ని ప్రేమించాలంట. దేన్ని ప్రేమించాలండి? కనికరం అంటే ఇంగ్లీష్లో ఏంటిది? మెర్సీ. కనికరం అంటే అర్థం ఏంటిది? జాలి, దయ. అంటే అర్థం ఏంటంటే మన పక్కన ఉన్న వారితో నీవు కనికరమగా మాట్లాడుతున్నారా, లేకపోతే మన ఇంటి పక్కన ఉన్న వారితో కానీ, లేకపోతే మనం పని చేసుకుంటున్న వారి దగ్గరతో కానీ, మనం వేరే వేరే ప్రాంతంకి వెళ్తున్నప్పుడు మన నోటిలో నుంచి ఒక కనికరం కలిగిన మాటలు వస్తున్నాయా? నోరు తెరవంగానే కోపం పుట్టించే మాటలు లేక బూతులు వస్తున్నాయని మనం ప్రశ్నించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం చాలా బాగా స్పష్టంగా ఏమి సెలవిస్తుందంటే ఆయన మన దగ్గర నుంచి కోరేది ఏమైనా ఉన్నది అంటే మనం ఎల్లప్పుడూ కనికరాన్ని ప్రేమించాలి, కనికరం కలిగి ఉండాలి. అందుకే యేసు ప్రభులు వారు కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన ఒక మాట చెప్పాడు, కనికరం కలిగిన వారు ధన్యులు. ఏమన్నాడు ఆయన? కనికరం కలిగిన వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఈ రోజు నుంచి నీ పక్కన వాడికి నువ్వు కనికరం చూపించు, దేవుడు నీకు తెలియకుండానే ఎవరో ఒకరి ద్వారా నీ మీద కనికరాన్ని పుట్టిస్తాడు. ఒకవేళ నీ పక్కన వాడిని కనికరం లేకుండా తిట్టావనుకో, కనికరం లేకుండా మాట్లాడావనుకో, నీకు తెలియకుండానే నీ ఎదుటి వచ్చేవాడు కూడా నీతో కనికరం లేకుండానే మాట్లాడతాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరుతున్నాడు? లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం అంటాడు కదా. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో నేను మీ యొద్ద నుండి కనికరాన్ని కోరుతున్నాను, పేదలకు సహాయం చేయండి, లేని వారికి సహాయం చేయండి, వారి పట్ల కనికరించండి, శత్రువులను ప్రేమించండి, మీ పక్కన వారి మీద ఒక కనికరం కలిగిన హృదయాన్ని ఉండమని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఈ ఉదయకాల సమయంలో ప్రభు బలలో చేయబోతుండగా మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే యేసయ్య నాలో ఒక కనికరం కలిగిన హృదయం ఇవ్వమని ప్రార్థన చేయాలి. దేని కొరకు ప్రార్థన చేయాలి మనం ఈ ఉదయకాల సమయంలో? యేసయ్య, ఎఫెక్ట్స్ కొద్దిగా తగ్గించు, యేసయ్య నాకు ఒక కనికరం కలిగిన హృదయం ఇవ్వు. ఇదిగో నా హృదయం అంతా ద్వేషముతో ఉన్నది, నా హృదయం అంతా కోపముతో ఉన్నది, నా హృదయం అంతా అసూయ చేత నింపబడినదయ్యా, నన్ను క్షమించి నాలో ఒక కనికరాన్ని ఇవ్వండి. నేను ప్రతి వారి పట్ల కూడా కనికరాన్ని కలిగి నేను ప్రవర్తించాలని మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈరోజు మనం కనికరం కలిగి నడుస్తున్నామా? ఈరోజు మనం న్యాయముగా ఉండి నడుస్తున్నామా? ఎలా నడుస్తున్నామో మనం ప్రశ్నించుకుందాం. 3వ చెప్పి ప్రార్థన చేసుకుందాం. 8వ వచనం అంటాడు కదా, 8వ వచనం ఏమంటాడు? దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. 3వ మాట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. మొదటి మాట, దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరుతున్నాడు అని చెప్పాను? ఏమడుగుతున్నాడు ఆయన? న్యాయము. రెండోది కనికరము. మూడోది దీన మనసు. దేవుడు ఎందుకని దీన మనసు అడిగాడు? దేవుడు ఎందుకని మీకా టైంలో దీన మనసు కావాలి అని కోరాడు అంటే 2వ దినవృత్తాంతాలు చదువుకుంటే మనకు అర్థమవుతుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము.
రెండో దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయంలో అక్కడ మాట చాలా స్పష్టంగా ఉంటుందండి. మీకు ఒక మాట చూపిస్తాను. 28వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఆహాజు యూదా దేశమును దిగంబరిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను కనుక యెహోవా ఇజ్రాయేలు రాజు అయిన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరచెను. ఈ మీకా ఎవరి టైంలో ఆయన సేవ చేశాడని చెప్పాను. మీకా గ్రంథం 1 వచనం ప్రకారంగా ఆహాజు, యోతాము, హిస్కియా. రెండో రాజైన ఆహాజు. మొదటి రాజేమో యోతాము, తర్వాతేమో ఆహాజు, తర్వాతేమో హిస్కియా. ఇక ఆహాజు టైంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఆహాజు, నేను నీ యొద్ద నుండి కోరేది ఏమైనా ఉందంటే ఒక దీన మనసు కలిగి నడువు అని దేవుడు చెప్తున్నాడు. కానీ ఆహాజు ఎలా నడిచారంటే దేవుని ఎదుట ఒక దీన మనసు కలిగి లేడండి. ఈయన గురించి మనం చూసినట్లయితే 28వ వచనంలో కనపడుతుంది కదా. 28వ వచనం 2వ వచనం అంటే 28వ అధ్యాయం 2వ వచనం అంటాడు, ఇతడు ఇజ్రాయేలు రాజుల మార్గమున నడిచి బయల దేవతా రూపములో పోత విగ్రహములు చేయించాడు. ఇదిగో తర్వాత అంటాడు, యెహోవా తోలివేసిన జనల హేయ క్రియలు చొప్పున తన కుమారులను అగ్నిలో దహించును. 4వ వచనము, అతడు ఉన్నత స్థలములలో కొండల మీద ప్రతి పచ్చని చెట్టు కింద బలులు అర్పించుచు ధూపం వేయచ్చు వచ్చెను. అంటే ఈ యొక్క ఆహాజు ఎలా ఉంటున్నాడంటే దేవుని ఎదుట ఒక న్యాయముగా ఉండవలసిన వ్యక్తి, దేవుని ఎదుట కనికరముగా ప్రవర్తించవలసిన వ్యక్తి, దేవుని ఎదుట ఒక దీన మనసు కలిగి నడవలసిన వ్యక్తి ఆహాజు దేవునిని ఎదిరించాడు, దేవునిని దుఃఖపరిచాడు, దేవునికి ద్రోహం చేశాడు, దేవునికి ఎంతగానో అవిధేయత చూపించాడండి. తర్వాత 24వ వచనం అంటాడు, ఆహాజు చివరికి యెహోవా మందిర తలుపులు కూడా మూయించాడంట. ఏ తలుపులు మూయించాడు? ఇంటి తలుపులు వేసుకున్నా నో ప్రాబ్లం, లేకపోతే ప్రాకారాల తలుపులు మూసినా నో ప్రాబ్లం. ఆహాజు ఎంత స్థితికి దిగజారాడంటే దేవాలయపు యొక్క మందిర తలుపులు కూడా మూయించేశాడు. అంటే ఆయన దేవుని ముందు దీన మనసు కలిగి నడుస్తున్నాడా, అహంకారంగా నడుస్తున్నాడా? దేవుని ముందు కనికరం కలిగి నడుస్తున్నాడా, దేవుని ముందు న్యాయంగా నడుస్తానంటే ఆహాజులో ఒక్క లక్షణం కూడా మనకు కనబడదు. ఎప్పుడైతే దేవుని కోపము తన మీదకు వచ్చిందో వెంటనే శత్రు సైన్యాలు వచ్చేసి తనని పట్టుకుని వెళ్ళిపోయి తను చనిపోవడం జరిగినది. కానీ పాజిటివ్ మనం చూడొచ్చు. ఆహాజు తర్వాత హిస్కియా వస్తాడు. హిస్కియా వచ్చి తను చేసిన మొట్టమొదటి పని ఏదైనా ఉందంటే ఆ మూతవేయబడిన మందిర తలుపులను ఆయన తెరిపింపజేశాడు. హల్లెలూయా. 29వ అధ్యాయము 3వ వచనం అంటాడు కదా, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున మొదటి నెలన యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేశాడు. అంటే ఎప్పుడైతే ఈ హిస్కియా దేవుని ముందు దీన మనసు కలిగి, ఎప్పుడైతే హిస్కియా దేవుని ముందు న్యాయముగా ప్రవర్తించి, ఎప్పుడైతే హిస్కియా దేవుని ముందు కనికరము కలిగి ఉన్నాడో, ఈవెన్ తనకి మరణకరమైన రోగం వచ్చినప్పటికి కూడా దేవుడు తనకు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. హిస్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ ఎందుకు కలిగిందో తెలుసా? హిస్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ ఎందుకని కలిగిందంటే ఆయన చెప్తున్నాడు కదా గోడ తట్టు దిగి, అయ్యా నేను నీ ఎదుట ఎలా న్యాయంగా నడుచుకున్నానో నీకు తెలుసు, అయ్యా నేను నీ ఎదుట ఎలా కనికరముగా కలిగి ప్రవర్తించాను నీకు తెలుసు, అయ్యా నీ ఎదుట నేను ఎలా దీన మనసు కలిగి నడుచుకున్నానో నీకు తెలుసు, నన్ను జ్ఞాపకం చేసుకోమనగానే దేవుడు తన మరణకరమైన రోగాన్ని తొలగించి దేవుడు మరలా తనకు ఆయుష్ను దేవుడు పొడిగించాడు. హల్లెలూయా. దీనిని బట్టి మనం ఏం నేర్చుకుంటామంటే మనలో దీన మనసు కలిగినప్పుడు, మనలో కనికరం కలిగిన హృదయాన్ని కలిగినప్పుడు, మనలో న్యాయము కలిగినప్పుడు దేవుడు మన ఆయుష్ను పెంచేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఒక పాస్టర్ ఇలా చెప్పాడు, కుళ్ళు అంట మన శరీరంలో ఎముకల్ని తినేసిద్దంట. ఏం చేసిద్దంట కుళ్ళు అనేది? ఎముకల్లో బలాన్ని తగ్గించేసేది. అన్యాయంగా ప్రవర్తిస్తే మన యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోయిందంట. అహంకారంగా నడుస్తా ఉంటే, అహంకారంగా ముందుకెళ్తా ఉంటే దేవుడు మన ఆయుష్ని తగ్గించేస్తారంట. ఎప్పుడైతే మనలో ఒక దీన మనసు కలిగి, ఎప్పుడైతే మనలో ఒక కనికరం కలిగిన హృదయమో, ఒక న్యాయం కలిగిన హృదయాన్ని ఎప్పుడైతే దేవుని ఎదుట
దీన మనసు కలిగి నడుచుకుంటామో ఆయన మన యుద్ధ నుంచి అదే ఆయన కోరుతున్నాడు. అందుకే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం అంటాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం అంటాడు కదా. ఈ మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం అంటాడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే మనలో ఒక దీన మనసు కలిగి నడుచుకుంటామో, ఎప్పుడైతే మనలో ఒక వినయము కలిగి మనసు కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఒక దీన మనసు కలిగి ఉంటామో, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మన ప్రాణాన్ని ఉజ్జీవింప చేయడానికి ఆయన దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనము నలిగిపోయిన పరిస్థితిలో, ఇదిగో మన ప్రాణము నలిగిన స్థితిలో మరలా ఉజ్జీవింప చేయడానికి ఆ పరిశుద్ధుడైన వాడు, ఆ మహోన్నతుడైన వాడు, ఆ మహాగణుడైన వాడు ఆ పరలోకము దిగి వచ్చి మన పక్కన నిలబడి మన బలపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, యేసయ్యా నాలో ఒక దీన మనసు కలిగిన హృదయాన్ని అనుగ్రహించాలని మనం ప్రార్థించాలి. ఇవి యేసు ప్రభుల వారు కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కనబడింది. ఆయనకి ఎంతగానో మంచి స్థానం ఉంది, మంచి పొజిషన్ ఉంది, మంచి అధికారం ఉంది. సమస్తాన్ని విడిచేసి ఎంటీ చేసుకొని ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో మరణించి, మన కొరకు ఆయన సిలువలో మరణించి మరలా 3వ దినాన ఆయన లేచాడు. ఆయన చనిపోవటం ద్వారా, ఆయన రక్తం కార్చడం ద్వారా ఈరోజు మన పరిశుద్ధులుగా మార్చబడి ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి మనం పరిశుద్ధులుగా మార్చబడటానికి ఆయన ఒక దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని ఈ లోకాన్ని దిగి వచ్చాడు. కాబట్టి యేసయ్య నాకు కూడా నీలాంటి దీన మనసు నాకు అనుగ్రహించండి, నీలాంటి దీనత్వం నాకు అనుగ్రహించండి, నాలో ఉన్న ప్రతి ఒక్క అహంకారము తొలగించండి, నాలో ఉన్న ప్రతి గర్వము తొలగించండి, నీ బలలో చేయి వేయబోతుండగా దేవా నన్ను నేను పరిశీలన చేసుకొనుచుండగా మీరు నాతో మాట్లాడి నన్ను సరిచేయండి అని ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని సరిచేస్తూ మనలో ఉన్న లోపాలని దేవుడు తెలియజేసినప్పుడు, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుతామో ఆయన క్షమించడానికి ఆయన ఎంతగానో కృప కలిగిన దేవుడై ఉన్నాడు. దేవుడి మాటలు మనం వెనుకలు ఆస్వాదించి దీవించును గాక. ఆమేన్. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.